హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుని మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందరకు వచ్చేసాను. హౌస్ వచ్చేసి G+1 హౌస్ అనేది సేల్కి రావడం అనేది జరిగిందనమాట. సో G+1 అనగానే ఖచ్చితంగా ఇది 60 లక్షలు 70 లక్షలు ఖచ్చితంగా కాస్ట్లీ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కేవలం 36 లక్షలకి మాత్రమే 4 బెడ్రూమ్స్ ఉన్న G+1 హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఎలా అనేది నేను ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. అలానే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా హౌస్ యొక్క వివరాల్లోకి వచ్చేసేసి ఇది వచ్చేసి సైడ్ స్పేసింగ్ అనమాట. ఇది వచ్చేసి మీరు ఏసీ ఫిట్టింగ్ కానివ్వండి, మీటర్ రీడింగ్ కానీ అన్నట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ స్పేసింగ్ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. ఈ పార్కింగ్ ఏరియాలో మీరు ఈజీగా 2 కార్స్ అండ్ 1 బైక్ అయితే ఈజీగా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ హౌస్ యొక్క ఇన్నర్ వ్యూలో ఒక విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి స్పేషియస్ హాల్ వ్యూ. మీకు వచ్చేసి కంప్లీట్గా టీవీ లాంచ్ ఏరియా కానివ్వండి, కాంట్రాస్ట్ ఫినిషింగ్తో చాలా అట్రాక్టివ్గా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఓనర్ చాలా ఇయర్స్ ఈ హౌస్లో ఉన్నారు. దాని తర్వాత బాగా కలిసి వచ్చి ఓనర్ అనే అతను కెనడాకి ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం అనేది జరిగిందనమాట. అందుకని చెప్పేసి హౌస్ అనేది సేల్కి పెట్టడం అనేది జరిగింది. సో అందుకని చెప్పేసి రీసేల్ ప్రాపర్టీ అని చెప్పేసి కంప్లీట్ రినోవేషన్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. హౌస్ అయితే క్లియర్ టైటిల్ హౌస్. మా సైడ్ నుంచి బేసిక్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసాము. పేపర్ వర్క్స్ అవన్నీ కంప్లీట్గా క్లియర్గా ఉన్నాయి అని తెలిసాకే ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి 36 lakhs అనేది చెప్తున్నారు. జస్ట్ ఇన్ కేస్ మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే అమౌంట్ అనేది కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. బట్ ఎంత తగ్గిస్తారు ఏంటి అనేది అయితే మనకి డీటెయిల్స్ అయితే లేవు. బట్ మ్యాక్సిమం అయితే మీకు తగ్గించడం అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు, ఒకవేళ కనుక మీరు క్యాష్ పేమెంట్లో వెళ్ళినట్టయితే. అండ్ హౌస్ వచ్చేసేసి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో, ఎంత స్పేషియస్ పార్కింగ్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 కార్స్ అండ్ 1 బైక్ ఈజీగా పార్క్ చేయొచ్చు అన్నారు. బట్ యాక్చువల్గా చూసినట్టయితే 2 కార్స్ 1 బైక్ కాదు ఫ్రెండ్స్, 2 కార్స్ 2 బైక్స్ అన్నట్టు కూడా పార్కింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మీరు గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసేసారు కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. సో హౌస్ అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట. హౌస్ అయితే చాలా చక్కగా ఉంది. మీకు ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్తో, టైల్ ఫినిషింగ్తో హౌస్ అయితే చాలా చక్కగా నిర్మించడం అనేది జరిగింది. సో అవుట్ వ్యూ చూసుకున్నట్టయితే టేకు చెక్కతో హౌస్ అనేది ప్రతి ఒక్క డోర్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. అండ్ సరౌండింగ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దగ్గర అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి చాలా చక్కగా అన్నట్టుగా నిర్మించడం అనేది జరిగింది. సో పోను చూసుకున్నట్టయితే ఇంకొక ఫ్లోర్స్ కట్టినా కూడా మీకు వచ్చేసి రెంటల్ పర్పస్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% డెవలప్ అయిపోయిన ఏరియా కాబట్టి ఇంకా రేట్స్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అనేవి అవుతాయి ఫ్రెండ్స్. అండ్ రెంటల్ పర్పస్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు అనే వాళ్ళు. సో చూస్తున్నారు కదా హౌస్ అయితే అవుట్ వ్యూ ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇన్నర్ వ్యూ చూసుకున్నట్టయితే సెమై ఫర్నిషింగ్తో, కంప్లీట్ ఫాల్స్ సీలింగ్తో హౌస్ అయితే చాలా రిచ్ లుక్ వచ్చే విధంగా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో ఈ హౌస్ వచ్చేసి సెమై ఫర్నిష్డ్ హౌస్ ఫ్రెండ్స్. మీకు అల్మారాస్ అవన్నీ యూజ్ లేకుండా మీకు వచ్చేసి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అండ్ ఫ్యూచర్లలో మీకు వచ్చేసి కరెంట్ బిల్ అలాంటి ఇబ్బందులు లేకుండా మీకు వచ్చేసి కంప్లీట్ వెల్ వెంటిలేటెడ్ హౌస్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో హౌస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత అట్రాక్టివ్గా ఉందో. అండ్ టీవీ లాంచ్ ఏరియా వచ్చేసేసి టీవీకి క్యాబినెట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా మా బెడ్రూమ్ విషయానికి వచ్చేసేసి ఇది వచ్చేసి 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్. సో టోటల్గా 4 బెడ్రూమ్ హౌసెస్ అనేవి మీకు 36 lakhsకి మాత్రమే లభిస్తుంది ఫ్రెండ్స్. మీరు కంప్లీట్ రినోవేషన్ చేసేసుకొని దీన్ని డూప్లెక్స్ హౌస్లా కూడా మార్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొంచెం రినోవేషన్ అనేది కంప్లీట్ చేసేసుకొని మీరు వచ్చేసేసి హౌస్ని
రెంట్కి అన్నట్టుగా పర్పస్ అన్నట్టు కూడా మీరు ఇవ్వడం అనేది చేయొచ్చు అనమాట. సో హౌస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. అండ్ లేఅవుట్ కూడా క్లియర్ టైటిల్ లింక్డ్ డాక్యుమెంట్స్తో అసోసియేట్ అయిన పేపర్ వర్క్ అంతా క్లియర్గా ఉన్న లేఅవుట్లో కట్టిన హౌస్ అనమాట ఇది. అండ్ వచ్చేసి సింగిల్ ఓనర్ హౌస్ ఫ్రెండ్స్. హౌస్ పైన పేపర్ వర్క్స్ అనేవి చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. అంతా వెరిఫై చేశాకే పోస్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకా హౌస్ కూడా చూస్తున్నారు కదా రెనోవేషన్ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్గా ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే బెస్ట్ హౌస్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు మంచిగా సపరేట్ పూజ గది ఇచ్చారు. అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మీకు ఆపోజిట్ కిచెన్ ఏరియా వచ్చేసేసి ఫ్యామిలీ డైనింగ్ స్పేసింగ్ అన్నట్టు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కగా ఉన్న G+1 హౌస్ అనేది కేవలం 36 లక్షలకు మాత్రమే లభిస్తుంది. అండ్ కొంచెం తగ్గించే ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.